హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? ఈరోజు మేము ఒక మంచం తేవడం జరిగింది. ఆ మంచం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కోదాడ నుంచి వచ్చింది. మరి కోదాడ మా బామ్మర్ది గారు వాళ్ళ పక్కన ఎక్కడ నుంచి వచ్చింది. ఇది అక్కడ ఆర్డర్ ఇచ్చి కూడా 10 రోజులు అయింది. ఇవాళ రావడం జరిగింది. ఈ మంచం వచ్చేసి ఆగవే, ఈ మంచము 6x6. ఈ పరుపు వచ్చేసి మరి 8 ఇంచుల పరుపు స్ప్రింగ్. ఓకే, ఈ మంచము ఈ పరుపు ఇంకోటి చూపిస్తాను. ఇగో ఈ మంచం మీద పరుపు. ఓకేనా? 3 ఐటమ్స్. ఈ మంచం మంచం అయితే ఓల్డ్, పరుపు ఒకటి కొత్తది. అది 6x4 పరుపు అది. ఓకే, ఇప్పుడు ఈ మంచం ఓపెనింగ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి 3 పిల్లలు ఇచ్చిండు. అది మధ్యలో పిల్ల ఏందే? అవునా? వాడు తెచ్చుకో. ఇది కోదాడ పక్కన రంగా థియేటర్ అన్నమాట. రంగా థియేటర్ పక్కన ఏకే ఫర్నిచర్ షాప్ ఉంటుంది. పక్కన పైన ఉంటుంది అన్నమాట. నేను దాని గురించి వీడియో కూడా చేశాను ఇన్స్టాగ్రామ్లో. బాగా రీచ్ కూడా వచ్చింది. అదేవిధంగా మీరు కూడా ఏ వ్యాపారమైనా, ఏ ఫ్లాట్లైనా, ఏ ఇల్లు అయినా కొనాలన్నా, అమ్మాలన్నా, ఏ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్నా సరే నాకు కాంటాక్ట్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ నోట్తో చెప్తున్నాను. 9492770755. మళ్ళీ వినండి, 9492770755. ఇది ఓన్లీ వాట్సాప్ నెంబరు. దయచేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టద్దు. వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే నేను ఈ మంచవతానికి ప్రమోషన్ చేస్తే బాగా రీచ్ వచ్చింది. పాపం చాలా ప్లస్ పాయింట్ కూడా అయిందంట. నాకు 2-3 చెప్పారు. ఓకేనా? సరే, బాగుండాలి. మనం ప్రమోషన్ చేసిన వాళ్ళు బాగుండాలి. రూపాయి తీసుకున్నప్పుడు వాడికి వాల్యూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేయని. పరుకోవడం ఏంది? పసుపు కుక్క జరేమి ఉండవా? పెట్టినావా? అవునా? జై శ్రీరామ్. లే, అట్లా అనుకోవద్దు లేరా. మంచం ఓపెనింగ్ అంటే ఇది వెరైటీ కూడా. రే సార్లే, కూర్చోవా, నువ్వు కూర్చోవా. కూర్చొని కూర్చోగల. జరగమా. ఇటు తిరగండి. ఫోటో తెస్తా. బాబో రాహాన్, వాడు బొరుతా ఉండు. ఏదో పల్లెటూరు ఆనందాలు, మధ్యతరగతి బంధాలు. మరి ఉన్నంతలో మేము కూడా పరుపు తెచ్చుకోవాలనుకున్నాం, మేము మంచం తెచ్చుకోవాలనుకున్నాం. ఏసీ ఒకటి లేదు, ఏసీ ఒకటి పెట్టుకుంటే నా బాధలు పోతాయి. మయా ఏసీ కొంచెం చిన్న అప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ అప్పులు తీరినాక ఏసీ తెచ్చుకుంటా. కన్ఫామ్ అయితే ఏసీ అయితే ముందుగా తెచ్చుకోవాలా. మరి మీరు కూడా దీవించండి ఏసీ తెచ్చుకోవాలని. ఏంటిది ఎట్టుంది నానా? 30,000 ఫ్రెండ్స్. ఇది మర్చిపోయినా, 30,000. ఆగు, మా నాన్న చూపకుండా. ఎట్టుంది నానా? ఇంకా చిల్లర ఇంకొక 5,000 ఎక్కువైనా చిల్లరగా. ఊరిని ఏమో పెట్టుబడి వచ్చిందంటే మా నానా, వ్యవసాయానికి పెట్టుబడి వచ్చింది అనుకున్నావు. కరెక్టే. నీ వయసు ఇప్పుడు దాదాపు 60కి వచ్చినావు. ఇక నువ్వు ఇంతవరకు పనుకోలేదు. నా వయసు కూడా 40 ఆడుతుంది. నేను ఇప్పుడు ఇక ఎప్పుడున్నానా పెట్టుబడి? ఎప్పుడు? ఎంతకాలం? ఏందమ్మా? ఏది కదా ఓపెన్ చేసి చూపి, మంచం చూపి. అవన్నీ అది జరగమా. దానికి ఏమి వచ్చినాయి? దానికి ఎట్లుంటాయి అంటే దీనికి చిన్నగా అది కదా, అది అటు వస్తుంది పరుపు. అంతేనా? అది అటు అది కూడా ఒకటి వస్తుంది. అదే దరిదిపు. కింద స్టోరేజ్ కూడా చాలా పెట్టుకోవచ్చు మనం. స్టోరేజ్ పెట్టుకుని ఇది గుంజుకోరా.
ఇది కొంచెం హార్డ్ ఉంటుంది అన్నమాట. అది ఇట్లా అంటే ఈ రెండు యూజ్ చేసుకోవచ్చు. ఆ, అయితే కింద కూడా చాలా అంటే ఈ బెడ్షీట్లే పడతాయి అన్నమాట. పెద్దలు అయితే పట్టవు. ఆ. పెద్దలు కింద కావాలంటే పెద్ద స్టోరేజ్ అయితే ఉంది కింద. కింద చాలా ఉంది. ఆ. ఖాళీగా పరుపు లేవడం మనకి కష్టంగా ఉంటది. ఆహా. అయితే ఊకుకు లేకుండా ఎక్కువ వస్తువులు ఉంటే అంటే ఎక్కువ బెడ్షీట్స్ ఉంటాయి కదా, రోజు తీయకుండా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తీయాలి, చాలా ఉండాలి, ఇంట్లో అడ్డం రాకుండా ఉండాలంటే కింద పెట్టుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి కాబట్టి తీయొచ్చు. కానీ రోజు తీయాలంటే పరుపు లేకుండా కష్టం. రోజు పరుపు లేకుండా కష్టం. ఇక రోజు తీయాలంటే ఈ రెండు ఏముంది ఏమైనా చార్జర్లు, ఫోన్లు, మెడిసిన్ వేసుకున్న దబ్బుకున్న అంటే లేవకుండా మాత్రలు అంతే తప్ప ఏముండదు. ఓకే, ఇగో ఈ రెండు ఇవి తీసుకోవచ్చు అనమాట. అది కొంచెం హార్డ్ ఉంది, అది అరగాల. కొద్దిగా అరిగిద్దిలే. ఆ? 4 రోజులు అటు ఇటు తెస్తంటే ఆ. కొత్తదిగా కొత్తదిలే. ఇది ఇది చూడు, కొద్దిగా ఇది ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంది. 2 సంవత్సరాల కింద వడ్లూరు గంటలో చూసిన కదా పెట్టుకో కదా. చూసి మరి మెత్తగుంది మంచం, ఆ, మరి ఉంది 3 మనుషులు లాంటి పండుకోవచ్చు అనుకోండి. ఆ, ఇప్పుడు కాదు 2 సంవత్సరాలు తీసి ఆ, ఆ. మరి ఇంట్లోకి వచ్చింది. మనం కూడా మనం కూడా బతకాలమ్మా, డెవలప్ కావాలమ్మా, అందరూ హ్యాపీగా ఉండాలా. అయితే ఈ పిల్ల కాకుండా మధ్యలో పిల్లి పెద్దది ఇస్తే ఆ. మంచం లుక్ బాగుంటది, పనుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. ఇప్పుడు దీని మీదకి ఏం కావాలి ఇంకా? దీని మీద ఇంకో పెద్ద పిల్లో తీసుకోవాలి, ఆ, పరుపు కవర్ తీసుకోవాలి, ఆ. దాని మీద బెడ్షీట్ తీసుకోవాలి. పరుపు కవర్ ఏంది, బెడ్షీట్ ఏంది ఇంకా? పరుపు కవర్ వేరే ఉంటది, బెడ్షీట్ వేరే ఉంటది. అవన్నీ అయితే మొత్తం కలిపి అది మనం పెట్టుకునే పోతే చూడాలి, మరి అక్కడ దొరికితే షాప్ లో ఆన్లైన్ లో చూడాలి. ఇక నలుగురు పడుతున్నట్టు మీరా? ఆ? నలుగురు బక్కవాళ్ళు బక్కడోళ్ళే పడతారు, నా అందరూ పడరు. అందరం పడుతుంది. మా నాంజులు ఏ నలుగురు అందరూ పడతారు. నేనే పిల్లగాళ్ళు ఏమనుకోవచ్చు ఇక అందరూ. ఇట్లా ఇట్లా పనుకో పనుకో పడుకోలే. పనుకో చూద్దాం, నిలుగు పనుకో చూద్దాం, పనుకో ఎట్టుందో. తీసుకురావాలి. అది పరుపు ఆగమైంది, ఆ? అర్జెంట్ కొనాలి పరుపు. బాగా ఈ దిండు బాగాలేదా దీన్ని అది తీయాలి, కవర్లు తీయాలి. కానీ ఆ, చూడటానికి ఎంత రావుంది మరి అంతే ఉంటాయి, అట్నే ఉండాలి, అట్నే ఉండాలి మరి. ఆ. తీయాలి కాకుంది ఇది. కవరా కవర్ ఇది ఉంటుందిలే, వాటికి కూడా కవర్లు వేయాలా. బాగుంది. ఆ? బాగానే ఉంది మరి, బాగా లేకుండా ఎట్లా ఉంటుంది? బాగలేవు ఎట్లా ఆ. బాగలేదు, బాగుంది అంటున్నావు మరి ఏంది అది? అదే తిరుగు బొర్లు. కాదు డబ్బులే. ఆ. ఎన్ని బాగాలేదు. ఆ? అందరం పడతాం. ఆ? 5 పడతాం. అందరూ పడుతుంది ఏమైనా 5 పడతాం. లారీ ఉన్నట్టే ఉంది. 5 పడతాం. లారీ కాదు. ఆ. అడిగి బాగుంది లేక. ఇక ఏందమ్మా వీడికి బట్ట ఏమైంది? అడిగి పోయిండు, ఆ. ఒక ఫ్యాడ్ కావాలి, పెన్ కావాలంటండి. ఇక తప్పదు. సఫారీ బ్యాగ్ కావాలంట. ఏ సఫారీ బ్యాగ్ అంటే ఉన్న బ్యాగ్ వద్దా? ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో, మరి మీరు కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు ప్రమోషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నెంబర్ ఇచ్చా కదా.